వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీని సత్కరించిన సీఎం చంద్రబాబు. నర్సరావుపేటలో ప్రైవేట్ స్కూల్ టీచర్పై పోలీస్ కంప్లైంట్. ప్రజాభవన్లో సంచార చేపల విక్రయ వాహనాల ప్రారంభోత్సవం. విశాఖలో నేవీ డే విన్యాసాలు. బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. డివైఎఫ్ఐ అధ్యక్షులు రాఘవేంద్ర డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు కాకుండా రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. రైతులు కాదు ప్రమాణ పత్రాలు ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మీకేమైనా సిగ్గుందా అసలు? నీ ప్రభుత్వానికి ఎవరు ఇవ్వాలి? అసలు నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఊరూరా ప్రమాణ పత్రము, డిక్లరేషన్ ఏమని ఇవ్వాలి? నువ్వు చెప్పు. నువ్వు అసలు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు. పెట్టు ఊళ్ళల్లో లిస్టు. ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు. ఏ ఊరిలో ఏ రైతుకు నీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది, ఎన్ని ఎకరాలకు చేసింది, ఎన్ని లక్షలకు చేసింది పెట్టు దమ్ముంటే. ఊళ్ళో పంచాయతీ కాడ, గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు. ఎవరికి ఎంత అయిందో ఎరకైతుంది ప్రజలకు కూడా. రెండవది, ఏమి ఇవ్వాలి? నువ్వు డిక్లరేషన్ నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పాలి. నువ్వు ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లా ఇవ్వబోతున్నావు, ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు లిస్టు పెట్టు. డిక్లరేషన్ నువ్వు. మూడో డిక్లరేషన్ నువ్వే ఇవ్వాలి. ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు. ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు, ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు, ఎంత జోకినావు, ఎంత కొన్నావు, ఎంతకు నువ్వు పైసలు ముట్టినాయి పెట్టు లిస్టు. అట్లే ఇంకోటి పెట్టాలి లిస్ట్. నువ్వు ఏ ఊళ్ళో రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎంత బాకీ పడ్డావు ఒక గా లిస్టు పెట్టు. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు, ప్రమాణ పత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు. ఇవాళ ఇమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి, నీతి తప్పిన బేయిమాన్ ప్రభుత్వం ఇది. మీరు ఇవ్వాలి ప్రమాణ పత్రం రైతులకు. ఊరూరికి లిస్టు పెట్టు. పెద్దలు ఓ సామెత చెప్తారు, ఒక కుక్కను చంపే ముందుగా దానికి పిచ్చి కుక్క అని ముద్రేయాలి. అట్లయితే దాని సంపుడు అల్కగా అవుతుంది. ఇప్పుడు రైతు బంధు పథకాన్ని కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలి. దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ, దీన్ని కూడా బొందబెడుతుంది రైతు బంధును అని. హైదరాబాద్లో 1996లో రెండవ ప్రపంచ తెలుగు సమైక్య సదస్సులో ఆనాడు ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరిగింది. మళ్ళీ ఈ సదస్సులో ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరిగింది. ప్రజాభవన్లో సంచార చేపల విక్రయ వాహనాల ప్రారంభోత్సవం. మొదటి విడతలలో భాగంగా 25 వాహనాలను ప్రారంభించనున్న మంత్రి సీతక్క. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మొట్టు సాయి కుమార్.
भाई ये गाड़ी ओपन हो का? ఏపీలో నౌకదళ దినోత్సవం 2024 కొనసాగింపు విన్యాసాలను శనివారం విశాఖ సాగర తీరంలో నిర్వహించనున్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత నౌకదళం పోషించిన పాత్రకు గుర్తుగా ఏటా డిసెంబర్ 4న విశాఖలో ఈ వేడుకలు నిర్వహించేవారు. గత ఏడాది ఈ కార్యక్రమాలు ఒడిశాలోని పూరిలో జరిగాయి. వాటి కొనసాగింపు వేడుకలు విశాఖలో జరగనున్నాయి. ఇటీవల జాతికి అంకితం చేసిన NIS నిర్దేశక్ మొదలైనవి సందర్శకులను అలరించనున్నాయి. ఎన్ని? 30 రంగారెడ్డి కోకపేట నియో పోలీస్ అగ్ని ప్రమాదం. మై హోమ్ గ్రూప్స్ ఆఫ్ అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లో మంటలు. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న సిబ్బంది. నియోపోలిస్ మై హోమ్ టవర్స్లో భారీ ఎత్తున ఎగిసిపడుతున్న పొగలు మంటలు.
కర్ణాటకలోని మధుగిరి డివైఎస్పీ రామచంద్రప్పకు కంప్లైంట్ ఇచ్చేందుకు ఓ మహిళా కార్యాలయానికి వచ్చింది. అయితే ఆ మహిళ పట్ల ఆ అధికారి అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను ఓ ప్రైవేట్ గదికి తీసుకెళ్లి ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడని ఆమెతో పాటు వచ్చిన అనిల్ అనే వ్యక్తి వీడియో రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. వీడియో వైరల్ కావడంతో డివైఎస్పీ రామచంద్రప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీని సత్కరించిన సీఎం చంద్రబాబు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टः यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त्यचेतसः यदादित्यगतं तेजः जगद्भा నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 70 లక్షల వ్యయంతో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిహెచ్ఎంఓ పుట్ట మధు, డిసిహెచ్ డాక్టర్ మాతృ, మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్ అయిపోయింది. ఓకే సార్ सर रिटर्न मिशन आन చేసి మిషన్ ఆన్ చేయండి. ఒక్క నిమిషం ఆన్ చేయి బాబు, అన్ని మిషన్లు ఆన్ చేయి బాబు.
ఇదైతే పేషెంట్ మధ్య మళ్ళీ కూడా మళ్ళీ డిస్ఇన్ఫెక్షన్ క్లీనింగ్ అయితే మీరు 20 మంది చేస్తారా ఈ మూడు నాలుగు చేస్తారా 20 మెంబర్స్ అంటే మీరు ఎన్నిసార్లు చేయాలి 4 మీరు 5 చేయలేకపోతే వాళ్ళు మళ్ళీ వేరే హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. ఎందుకంటే దీనికి దీన్ని సెంటర్ చేసుకొని 25-30 కిలోమీటర్స్ రేడియస్లో 25-30 కిలోమీటర్స్ రేడియస్లో ఏ విలేజ్ వస్తున్నాయి మరి కూడా మొత్తం నాంపల్లిలో ఎన్ని విలేజెస్ వస్తాయి. కొన్ని విలేజెస్ దేవరకొండ దగ్గర ఉన్నాయి, వాళ్ళు అడిపోతారు. చండూర్లోకి వెళ్ళి కొన్ని విలేజెస్, మునుగోండకి వెళ్ళి కొన్ని విలేజెస్, నారాయణపూర్ కొన్ని, మరిగూడెం, ఇట్లా మీరు ఇట్లా సర్కిల్ తీసుకొని ఏ మండలంలో ఎన్ని విలేజెస్ మరిగూడెం మండలమే మొత్తం వట్టుపల్లికి వెళ్ళి కొన్ని వస్తాయి. ఇట్లా మీరు అది చేసుకొని అక్కడి నుంచి చేస్తే ఏమవుతుందంటే మనకు దూరం ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ వాళ్ళకి మళ్ళీ ఇంకా దూరం పోవాల్సి వస్తుంది. మా వాళ్ళు ఇబ్రహీంపట్నం పోవచ్చు, అదే ఇక్కడ చేయకుంటే మన నాంపల్లి చండూరులో ఎక్కువ దూరం పోవాల్సి వస్తుంది. వాళ్ళు 30 కిలోమీటర్స్ రేడియస్లో అక్కడ పోతారు, వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి 60 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. అదే ట్రావెలింగ్ వాళ్ళకు బస్ కిరాలు చాలా ఎక్కువైంది. ఎన్నిసార్లు ఒకసారి ఏ కిరాలు చేస్తే డయాలసిస్ పర్ మంత్ అంటే నెలకు అంటే వాళ్ళకు బస్ కిరాయి లేడీస్ అయితేనే ఏం కాదు, కానీ జెంట్స్ బస్ పాస్ పేషెంట్స్ చాలా కష్టమవుతుంది. మీరు ఒక రేడియస్ క్రియేట్ చేసుకొని ఈ హాస్పిటల్కు సరౌండింగ్ ఆ రేడియస్ వాళ్ళని తీసుకురండి. 5 కాదు ఇంకా 10 నిమిషాలు తీసుకొద్దాం అవసరమైతే. ఓకే సార్. కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను అరికట్టాలని నవంబర్ 24న అధికారులకు వినతి పత్రం అందజేశామన్నారు. నెల రోజులు పూర్తయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. చాలా రోజుల నుండి ఇళ్లలో రహస్యంగా నిర్వహించే బెల్ట్ షాపులు కూటమి ప్రభుత్వం పుణ్యమా అని ప్రధాన రహదారిలో దాబాలను తలపించేలాగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లక ముందు ఇళ్లలో నిర్వహించిన నిర్వాహకులు ఇప్పుడు ప్రధాన రహదారిలో నిర్వహించడంలో అత్యంతరం ఏమిటో అధికారులను చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారుల మౌనం అనేక అనుమానాలకు దారితీస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి బెల్ట్ షాపులు నిర్వహిస్తే తాటా తీస్తామని ప్రకటనలు చేస్తున్నారని, దానిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్వాహకులపై చర్యలు తీసుకొని మద్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే తాటా తీస్తాం, వాళ్ళు అధికార పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే అని చెప్పేసి ముఖ్యమంత్రి ఏమో పైన విజయవాడలో కూర్చొని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇక్కడ మాత్రం ఉల్చాల గ్రామంలోన ఏకంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులే దిష్ట వేసుకొని కూర్చొని మేము మా ఇష్టం వచ్చినట్టు మైన్ రోడ్డు పైన ఇక్కడ మహిళలు వచ్చినా లేదా పిల్లలు వచ్చినా సరే వాళ్ళందరూ ఎంత ఇబ్బంది ఉన్నా కానీ మాకేం సంబంధం లేదు, మేము మాత్రం ఇక్కడే రోడ్ పైన బెల్ట్ షాప్ నిర్వహిస్తామని చెప్పేసి ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఉల్సాల గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి బెల్ట్ షాప్ ని వెంటనే తొలగించాలి, అక్కడ అక్రమంగా మద్యం అమ్మడాన్ని కూడా నిషేధించాలని చెప్పేసి మేము DYFI గా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అధికారులు కనుక మరి అక్కడికి వెళ్ళి పరిశీలించట్లేదు, అక్కడ కంప్లైంట్ ఇచ్చినా అక్కడికి వెళ్ళట్లేదు అంటే మరి వాళ్లకు వీళ్ళకు ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందం ఏంటి అని చెప్పేసి ఈరోజు మేము DYFI గా ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారులు వెంటనే చర్య తీసుకోవాలి, లేదంటే మాత్రం ఉల్సాల గ్రామంలో ఉన్నటువంటి మహిళలతో కలిసి అక్కడే ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు నాగేశు, DYFI జిల్లా కార్యదర్శి, కర్నూలు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆదర్శ పాఠశాలను సందర్శించి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ పాఠశాలలోని తరగతి గదుల్ని పరిశీలించి ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారనే విషయాలకు సంబంధిత ఆరా తీశారు. ఆదర్శ పాఠశాలకు కిచెన్ డైనింగ్ హాల్ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే వాటిని మంజూరు చేయించి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా ఖాళీ స్టాఫ్ ఎంత
మీకు మెయిన్ బాత్రూమ్స్ ప్రాబ్లమ్స్ లేవా? హాస్టల్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు? వాళ్ళకి 100 స్ట్రెంత్ 100 కెపాసిటీ కానీ అందరం హాస్టల్ ఎంత? Next, all the teachers, please. Clap to clap. All of you clap, friends. Everyone. Sir, take one group photo. Sir, ఓకే సార్. Happy Women Teachers Day. My name is Chaitanya. Today I would like to speak a few words about Savitribai Phule, Headmaster Indian School. Today is 3rd January, which is the birth anniversary Savitribai Phule, the first female woman teacher of India. And గచ్చిబౌలి స్టేడియంలో 11వ తెలంగాణ స్టేట్ మార్కెట్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు స్పీచ్ పాయింట్స్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ అథ్లెటిక్ పోటీలను నిర్వహిస్తున్న నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ అభినందనలు. ఇక్కడ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి, తోటి క్రీడాకారుల నుంచి కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడానికి ఇలాంటి ఈవెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. క్రీడలంటే గెలుపు ఓటముల కోసమే కాదు, శారీరక మానసిక ఉల్లాసం ఆరోగ్యంతో ముడిపడి ఉన్నదన్నారు. చదువుల్లో రాణించాలంటే ఎంత శ్రద్ధ అవసరమో అంతకంటే ఎక్కువ శ్రద్ధ, ఫోకస్, క్రమశిక్షణ క్రీడల్లో రాణించడానికి అవసరం అన్నారు. ఒకప్పుడు క్రీడలకు చదువుకు సమాన ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు చదువులు కెరీర్ అంటూ పిల్లలను ఆటల వైపు వెళ్ళనివ్వడం లేదు. ఈ పద్ధతి మంచిది కాదు. ఇప్పుడున్న ఆధునిక జీవన విధానంలో ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఇప్పుడే క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది అన్నారు. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక్కడ విజేతలుగా నిలిచి కేరళలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నారు. జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో రాణించేందుకు క్రీడాకారులకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తామన్నారు. ప్రపంచంలో ఈ రంగాల్లో ఎదగాలని చెప్పి చాలా మందికి చాలా కళలు ఉంటాయి, తపన ఉంటుంది. కానీ క్రీడా రంగంలో ఒలింపిక్ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో నేను మెడల్ సాధించాలనే తపన ఉన్నా ఏదో జాగ్రత్త మనం నిలుస్తున్నా పడతాము. అలాంటి నిలుస్తున్నా ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడా పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రైవేట్ స్కూల్ టీచర్పై పోలీస్ కంప్లైంట్. అకారణంగా తమ పిల్లల్ని టీచర్ కొడుతున్నారని తన 2 పిల్లలతో కలిసి నర్సరావుపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి రాము. మా సత్మాలూరు మండలం అండి, నెహ్రూ నగర్ కాలనీ, కొప్పరం పంచాయతీ. మా పిల్లలు సన్షైన్ స్కూల్లో చదువుతున్నారు. 5 మంది, 2 7th క్లాస్ అండి. అయితే 7th క్లాస్ పిల్లల్ని నేను హాస్టల్లో చేర్చానండి. హాస్టల్లో చేరితే 2 రోజుల తర్వాత అక్కడ భారతీయ మేడం అని ఒక మేడం ఉందండి. ఆమె నైట్ పూట 9:30కి వీళ్ళకి చెప్పి నిద్రపోవట్లేదని చెప్పి రఫీ అనే మాస్టర్ని తీసుకొచ్చి నా నైట్ పూట 9:30 సమయంలో మా పెద్ద పిల్లగాడిని గోపిని కొట్టించి కింద పడేసి పన్నట్టు మళ్ళీ కొట్టారండి. కొట్టిన తర్వాత మా చిన్నపిల్లగాడిని కూడా కర్ర తీసుకొని కొట్టించిందామా. కొట్టించిన తర్వాత మేము డైరెక్టర్ని అడిగామండి, ఈసారి పొరపాట్లు జరగవని చెప్పి మాకు హామీ ఇచ్చారు. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లోనే అదే రఫీ మాస్టర్ మళ్ళీ కొట్టాడు. అది అడిగినందుకు మా పిల్లలు తిరిగి నాకు చెప్తున్నారని చెప్పి, మీ పేరెంట్స్ని చెబితే మళ్ళీ మేము తన్నేదని చెప్పి అనేక పర్యాయాలు తంతానే ఉన్నారు నా పిల్లల్ని. నేను పోయి అడిగినప్పుడు మేము కొట్టమంటున్నారు. మళ్ళీ మా పిల్లల్ని 2వ రోజు 3వ రోజు కొట్టడం మొదలుపెట్టారండి. మొన్న రీసెంట్గా మా పిల్లగాడి మీద ఒక అపనిందం మోపారు. మా చిన్న పిల్లగాడి మీద లవ్ లెటర్ రాశాడని చెప్పి ఆ లవ్ లెటర్ 2 పేపర్లు రాసి 2 చిన్న స్లిప్పుల మీద మా వాడి బుక్లో నోట్స్లో పెట్టారు. అవి రాలి కింద పడితే ఆ 2 కూడా మా పిల్లగాడు రాసినట్టు ధృవీకరణ చేశారు. డైరెక్టర్ పేరు ఒక ఆమె, పోతే శ్రీలక్ష్మి మిస్టని, 2 కూడా మీ పిల్లగాడు సంతకాలని చెప్పి అన్నారండి. మా పిల్లలకి పెద్దోడిది 12 సంవత్సరాలండి, చిన్నోడికి 11 సంవత్సరాలు. 2 7th క్లాసే.
అయితే వాళ్ళు ఆ సంతకాలు చూపించమని మేము చూస్తే మా పిల్లల సంతకం కాదండి, మా పిల్లడి సంతకం కాదు. అప్పుడు నేను అడిగానండి, సీసీ కెమెరా ఓపెన్ చేసి మీరు చూడండి, మా పిల్లలు తప్పైతే నేను తీసుకెళ్ళిపోతానని చెప్పి అడిగానండి. వాళ్ళు సీసీ కెమెరా తర్వాత చూసి కూడా మాకు వేసామని చెప్పకుండా సీసీ కెమెరాలు పనిచేయట్లేదని మమ్మల్ని మభ్య పెట్టారండి. సన్షైన్ స్కూల్ అండి. అయితే ఆ విషయాన్ని మా పిల్లలు చెబుతున్నారని ఇద్దరు పిల్లల్ని మళ్ళీ వాళ్ళ మీదకి పంపించి ఒక ఉచ్చబోపించి మా పెద్దోడి పేరు మీద వాడు వెనక నుంచి ఒక నెట్టి పాస్ పోసి వెనక నెట్టినందుకు కొట్టాడని చెప్పి ఆ డైరెక్టర్ మేడం మా మీద నింద అయిపోయిందండి. మా పెద్ద అబ్బాయి మీద గుద్దకపోయినా గుద్దాడని చెప్పి నిందేసి ఒకటి, ఈ సీసీ కెమెరాలో తీయమన్నందుకు అది మొత్తం మా మీద కుట్ర పెట్టుకొని రీసెంట్గా మణికంఠ మాస్టర్ చేత 26వ తారీఖు 10 నిమిషాల్లో క్లాసులో అప్పచెప్పకపోతే కొడతానని చెప్పి 10 నిమిషాల్లో అప్పచెప్పలేకపోయినందుకు వాళ్ళ దగ్గర పుస్తకాలు కూడా లేని క్వశ్చన్స్ ఇచ్చి అప్పచెప్పలేదని మా పెద్దోడిని గోపు మీద కొడితే 10 నిమిషాలు మాట రాలేదండి అబ్బాయికి. మా చిన్నోడిని చెంపల మీద వాయించి కొట్టాడు. కొట్టి సాయంకాలం పూట నాకు ఫోన్ చేసి మీ ఊరిని కొట్టానండి, చేయి బాగా తగిలింది, మీ ఎట్టున్నారని చెప్పి పలకరిద్దామని చేశానని చెప్పి నాతోటే మాట్లాడాడు. మళ్ళీ అతను కొట్టినాక ఒక బుక్ ఇచ్చి పంపించి జిరాక్స్ తీపించుకోమన్నాడు. అదేదో ముందే తీయచ్చు కదని నేను చెప్పానండి. అది కూడా అతను మా పిల్లగాడిని కొట్టి నాకే ఫోన్ చేసి చెప్పాడండి. ఈ విధంగా హరాస్మెంట్ ఒకటి నేను 10 సార్లు చెప్పించండి, మా పిల్లల్ని కొట్టద్దని చెప్పి నేను అడిగానండి. నేను చెప్పినప్పుడు బాగానే ఉంటారు, నాకు చెప్పినప్పుడు నా పిల్లల్ని నేను అడిగినప్పుడు మళ్ళీ కొడతానే ఉంటారు. కుక్కలు లెక్కపడి ఉండాలంటాం, మీరు చెప్తే మళ్ళీ తంతానంటాం. నా పిల్లల్ని భయభ్రాంతులను చేసి ఈరోజు స్కూల్కి పోవడానికే ఏడుస్తూ నా మీద వచ్చి పడిపోతున్నారు స్కూల్కి పొమ్మంటే. నాకేం చేయాలో దిక్కు దోసుకొచ్చి మన రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చానండి. ఆయన రేపు చేస్తామన్నారు, ఈరోజు రేపు రమ్మని చెప్పారండి. జరిగిన పరిస్థితి అండి మా పిల్లలకి, మాకు న్యాయం చేయవలసింది కోరు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.